పాపముల కొర ఈ పాటలు నొందినావా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కల్వరిలో నీ కోసమే బలి ఆయనో యేసు ప్రభు. కల్వరిలో నా కోసమే బలి ఆయనో యేసు ప్రభు. కన్నులార వీక్షించవా, మనసార యోచించవా, కనులార వీక్షించవా, మనసార యోచించవా. నిలువెల్ల శ్రమనుంది విలపించెను, తలపించి కనుమూసెను. నిలువెల్ల శ్రమనుంది విలపించెను, తలపించి కనుమూసెను. కల్వరిలో నా కోసమే బలి ఆయనో యేసు ప్రభు. ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా. ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము వలదుగా. పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా. పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా. నీ పాపములకై అరుదించే ఇలలో భరించె నీ శిక్షను. నీ పాపములకై అరుదించే ఇలలో భరించె నీ శిక్షను. కల్వరిలో నా కోసమే బలి ఆయనో యేసు ప్రభు. మకుటము కోటిరి, కొరడాలతో దేహము చీల్చిరి.
ముండ్లమకుటము కొట్టిరి, కొరడాలతో దేహము చీల్చిరి. మోపిరి భారమును ఊసిరి నీచముగా, మోపిరి భారమును ఊసిరి నీచముగా. పాపములకై అరుదించే ఇలలో భరించె నీ శిక్షను, స్రవించి రక్తంబు ప్రవహించెను, కనుమూసెను. కల్వరిలో నా కోసమే బలి ఆయను యేసు ప్రభు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయం చాలా అవుతుంది కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. కల్వరిలో నా కోసము, నా మా పాప శాపరోగ రుగ్మతల కోసము సిలువకు తను తాను అప్పగించుకొని మరణించి మృత్యుంజయుడై మూడో దినాన్ని తిరిగి లేచి ఈ రక్షణ భాగ్యము నువ్వు నాకు అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. నీ వాక్యంతో ఇంతవరకు నీ ప్రియులందరి, నీ బిడ్డలందరి నోట నీ మాట నుంచావు, నీ వాక్యం సెలవిచ్చావు. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించుతారు. మరి అలాంటప్పుడు మీరు ఏం మాట్లాడతారో, ఏం చెప్పుదామా, ఏం మాట్లాడదామని మీరు భయపడవద్దు. ఆ సమయంలో ఆత్మ మీకు అనుగ్రహించబడునని సెలవిచ్చావు. మాట్లాడినది మీరు కాదు, ఆత్మయే మీలో ఉండి మాట్లాడి నేను వాక్యం సెలవిచ్చావు. అట్టి విధంగా నీవు మాట్లాడావు అయ్యా. నీ మాట కోరుకుంటున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తు. నీ బిడ్డలకు కావాల్సిన మాట మా గొప్పతనం ఏది కాదు, కానీ నీవు మహాగణుడు, మహోన్నతుడు. నీవు మాట్లాడితే ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభువా. నీ మాటతో మమ్మల్ని ధైర్యపరచమని, నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి నాకు ఇవ్వబడిన మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము 44 నుండి చదువుకుందాము. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చెనిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. మరి వాక్యం చూసుకున్నట్లయితే దేవుడు చివరి సమయంలో చివరిగా మాట్లాడినటువంటి మాట, యేసు కేక వేసి, గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రభు తను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవునికి అప్పగించుకోవాలనేటువంటిది నా అంశము. దేవునికి అప్పగించుకోవటము అనేటువంటిది విధానం ఏదైతే ఉందో, ఎందుకు యేసు ప్రభు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అనే మాటను ఒకసారి మనం చూస్తే వాక్యంలో నుండి ఒక 2-3 వచనాలు చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము. ఒక 4-5 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి చాలు. దేవుడు ఏంటంటే మన అపరాధముల నిమిత్తము ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. దేవుడికి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన ఆత్మను అప్పగించాడు దేవునికి. ఆ తర్వాత ఆ యొక్క రోమా సైనికులకు ఆయన్ని ఎందుకు తను తాను అప్పగించుకున్నాడో మనం కొన్ని మాటలు చూస్తున్నాము. అందులో మన అపరాధముల నిమిత్తము యేసయ్య ఏంటంటే తను తాను అప్పగించుకున్నాడని ఇక్కడ చూస్తున్నాం. మన అపరాధములు, మనము చేసినటువంటి పాపములు, అపరాధముల నిమిత్తము దేవుడు తను తాను అప్పగించుకున్నట్లుగా
చూస్తున్నాం. తర్వాత ఇంకొక వచనము రోమా 8:32 చూసినట్లయితే 8:32 తన సొంత కుమారుని అనుభవించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే మన అపరాధముల నిమిత్తము ఆయనను అప్పగించెను. దేవుడు మన అపరాధములు, మనం చేసినటువంటి అపరాధాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించాడు. మొదటిగా మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించాడు, మనందరి కొరకు ఆయన్ను అప్పగించానని చెప్పి రెండవ మాట చూస్తున్నాం. మూడవ మాటగా గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, మనము తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తను తాను అప్పగించుకునేను. దుష్టకాలములో నుండి విమోచింపబడు నిమిత్తము, మన పాపం నిమిత్తం తను తాను అప్పగించుకుని దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించాలని దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. మొదటిగా మన అపరాధం నిమిత్తము, రెండవదిగా మన అందరి కొరకు ఆయన అప్పగించుకున్నాడు. తర్వాత దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించాలని అప్పగించుకున్నాడు. నాలుగవదిగా గలతీ 2:20 రాయబడింది. 2:20 నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. హల్లెలూయా. నన్ను ప్రేమించి, ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో, దేవుని వాక్యం ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఆయన ఎందరైతే ప్రేమిస్తున్నారో వారందరికీ ఆయన తండ్రి పిల్లలు, ఆయన పిల్లలు అనబట్టకు ఆయన యోగ్యతనిచ్చాడని వాక్యం వింటున్నాం. ఇంకోటి ఏంటంటే నన్ను ప్రేమించి, యేసయ్య పౌలు గారిని ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కోసం అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాము. నాలుగవదిగా. ఐదవదిగా ఎఫెసీ 5:2 ఒకసారి చూసినట్లయితే మనము పరిమళ వాసనగా ఉండటానికి ఆమేన్, హల్లెలూయా. మనము పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు దేవుడు తను తాను అప్పగించుకున్నాడని వింటున్నాము. ఆరవదిగా ఎఫెసీ 5:27 చూస్తే, అదే ఎఫెసీ మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని తన ఎదుట నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. హల్లెలూయా. దేవుడు మహిమగల సంఘముగా ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవడానికి తన్ను తాను అప్పగించుకున్నాడని చెప్పి వింటున్నాము. ఐదవది. ఆరవదిగా చూసినట్లయితే ఎఫెసీ 5:27 5:27 అయిపోయింది కదా. ఆరవది అయిపోయింది. ఆ తర్వాత 1 పేతురు 2:23 చూసినట్లయితే 1 పేతురు 2:27 1 పేతురు 2:23 దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత మత్తయి సువార్త 26:24 రాయబడింది. 26:24 లూకాసు వార్త, మత్తయి సువార్త రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. హల్లెలూయా.
రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసయ్య అప్పగించబడింది ఏంటంటే వాక్యం ఆధారం లేకుండా దేవుడు అప్పగించుకోలేదు తను తాను. వాక్యం సెలవిస్తుంది మన అపరాధముల నిమిత్తము మనందరి కొరకు ఆయన అప్పగించుకున్నాడని, దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని అప్పగించుకున్నాడని, ఆ తర్వాత మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడని, తర్వాత ఆయన్ను ప్రేమించిన వారి నిమిత్తం ఆయన అప్పగించుకున్నాడని, మనం పరిమళ వాసనగా ఉండటానికి మరి ఆయన తను తాను అప్పగించుకున్నాడని వింటున్నాం. తర్వాత మహిమగల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వాళ్ళని, మనం నిలవబెట్టుకున్న వాళ్ళని ఆయన తను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత దూషింపబడి బదులు దూషింపక, శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడని వింటున్నాం. ఇంకో చివరిగా మత్తయి సువార్తలో రాయబడింది, రాయబడిన ప్రకారము ఆయనకు రాయబడిన ప్రకారం వెలుచున్నాడు. కానీ ఆయన మరి పేతురుతో అదే మాట అంటాడు, మరి నేను కొన్న ఎడల దేవుడు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలను నాకు పంపడా అని చెప్పి ఒక మాట పేతురుతో చెప్పడం చూస్తాం. కాబట్టి ఆయన రాయబడిన ప్రకారము దేవుని చిత్తం ప్రకారం, దేవుడు ఉద్దేశించిన దాని ప్రకారము ఆయన మరి శిలువకు అప్పగింపబడినట్లుగా మన పాపముల నిమిత్తము, మన అపరాధం నిమిత్తం, మన యొక్క దోషముల నిమిత్తము పరిమళ వాసనగా మనల్ని దేవుని ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన తను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి అప్పగించబడిన మనము దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనతకరంగా జీవించాలని దేవుడు కోరుకున్న చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.